నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కొత్త వలస హైస్కూల్ సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు, వేద ఆశీర్వచనాలు నిర్వహించారు. గురువులకు అత్యున్నత స్థానం ఇచ్చే ఈ పవిత్ర రోజున సాయిబాబా బోధించిన సత్యం, సహనం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భారత డిఫెన్స్ వారి ఆధ్వర్యంలో సుమారు 2000 మంది భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కొత్తవలస మండలం కొత్తవలస గ్రామంలో విజయనగరం రోడ్లో మరి పోలీస్ స్టేషన్ దగ్గరలో వెలిసినటువంటి మరి షిరిడి సాయి స్వామివారు 2013లో ఇక్కడ వెలిశారు. అప్పటి నుంచి కూడా 2013 నుంచి కూడా బాబా గారి చల్లని ఆశీస్సులతో, దేవన్లతో కమిటీ సభ్యులు అందరూ కూడా మరి ఆలయ అభివృద్ధికి కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ చురుగ్గా పాల్గొనడం జరిగింది. మరి 2013 నుంచి కూడా 13 సంవత్సరాలు సుమారు గురు పౌర్ణమి సందర్భంగా మరి బాబా తాలూకా ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఆ సందర్భంగానే మేము మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. భారీ ఎత్తున మరి ముఖ్యంగా రాజీవ్ నగర్ కాలనీ నివాసులు మాకెంతో సహాయ సహకారాలు అందించడమే కాకుండా మరి గత 4-5 సంవత్సరాలు బట్టి భారత డిఫెన్స్ అకాడమీ మరి కడా రాజు గారు మరి ముఖ్యంగా వాళ్ళ విద్యార్థులందరూ కూడా మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా మరి మాకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా మరి బాబా గారి ఉత్సవాలు ఘనంగా జరగడానికి మాకు తోడ్పడుతున్నారు. అలాగే మా కమిటీ మెంబర్స్ అందరం కూడా మాకున్నటువంటి స్తోమతలు బట్టి ఆర్థిక సాయం చేసుకుంటూ, అలాగే విరివిగా విరాళాలు ఇచ్చిన దాతలందరి పేర్లు కూడా మేము చదువుతూ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా కమిటీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. అలాగే బాబా గారి ఆశీస్సులు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని, అలాగే గ్రామం కూడా చక్కగా అభివృద్ధి పొందాలని, అలాగే మా తాలూకా టెంపుల్ కూడా మరింత అభివృద్ధిలోకి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నానండి. గత 3 సంవత్సరాలుగా ఈ బాబా టెంపుల్ దగ్గరికి నన్ను ఈ ట్రస్టీ సభ్యులు ఆహ్వానించారు. ఆ రోజు నుంచి బాబా గారికి అన్నదానం చేసే అవకాశం మనకి 3 సంవత్సరాలు కల్పించారు. అదేవిధంగా ప్రతి గురువారం మినిమం 400 నుంచి 500 మంది వరకు పేదలందరూ భోజనం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ కమిటీ సభ్యులందరికీ, అలాగే ప్రతి లక్షలు ఈ భోజనాలు పెట్టే అవకాశం మా కాలేజీ స్టూడెంట్స్కి, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలా కంటిన్యూ అవుతూ వచ్చే సంవత్సరం వరకు అలా గురు పౌర్ణమి కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు, మీడియా వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం.